నేను కూడా ఇక్కడి నుంచి పోవాలనే కోరుకుంటున్నాను. నేనేం చేస్తే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతావు? అదే చెప్పబోతున్నాను. విను అని బ్రహ్మరాక్షసి చెప్పసాగింది. ఇక్కడికి 5 యోజనాల దూరంలో పరశురాంపల్లెని ఒక చిన్న గ్రామం ఉంది. ఆ ఊళ్ళో పూజారి శివమ్మ రక్తదానం చేసి సంపాదించిన పుణ్యంలో సగం నాకు ధారపోస్తే నాకీ పిశాచి రూపం పోతుంది. ఆ మాటలకు విజయుడు ఆశ్చర్యపోయాడు. పూజారి శివమ్మెవరు? రక్తదానం ఏమిటి? ఆ పుణ్య విశేషం ఎలా వచ్చింది? వివరంగా చెప్పు అని అడిగాడు. రాజకుమారా, ఇది చాలా సంవత్సరాలకు పూర్వం జరిగిన సంగతి. పరశురాంపల్లెలో వృద్ధులైన మాదిగ దంపతులుండేవారు. వాళ్లకి చిన్నప్ప అని ఒక్కడే కొడుకు. 100 దగ్గర పడిన ఆ దంపతులకు అతను కల్పవృక్షమే. తల్లిదండ్రులు కాలు కింద పెట్టకుండా సేవలు చేసేవాడు. రోజుకొక జత చెప్పులు కుట్టి వాటి నమ్ముకుని వచ్చే కొద్ది పైకల్లోనే చిన్నప్ప తల్లిదండ్రులకే లోటు రానివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకునేవాడు. చిన్నప్పలాటి కొడుకు దొరకడం ఆ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అనేవారు గ్రామస్థులు. అప్పటికి కొద్ది రోజుల కిందట చిన్నప్ప తల్లి జ్వరపడింది. వాళ్ల కులంలోనే వైద్యం తెలిసిన ఒక పెద్ద ఏదో మందిచ్చి జ్వరం నయం చేశాడు. అప్పటినుంచి ఆమెకు జిహ్వాచాపల్యం ఏర్పడింది. చిన్నప్ప కష్టపడి చేసిన తల్లి హితవుగా తినకపోవడం వల్ల అతను మనసులో బాధపడేవాడు. ఒకనాడు తల్లి దగ్గర చేరి, నేను పెట్టింది సరిగా తినడం లేదే మమ్మా? నీకేది హితవో చెబితే అతే చేస్తాను కదా అన్నాడు. అయ్యో, కాటికి కాలు చాచుకున్న ఈ వయసులో నాకు రుచులొకటా నాయనా? తల్లిని నీకు చేసి పెట్టవలసిన దాన్ని ఈ పరిస్థితిలో ఉన్నాను. మా పుణ్యమా అని నువ్వు మా కొడుకువైనందుకు గంజి కాచిపోస్తున్నావు. ఏ లోపమూ రాకుండా చూస్తున్నావు. అది చాలక నా రుచులు కోరికలు కూడా నీకు చెప్పాలా? నాకేమీ వద్దు కాని ఎప్పుడైనా ఎక్కడైనా 4 చింతకాయలు దొరికితే తీసుకురా, పులుసు తినాలనుంది అంది తల్లి. గీత మాట మనసులో పెట్టుకున్నాడు చిన్నప్ప. చింతకాయల కోసం గాలించసాగాడు. కాని అప్పుడవి ఎక్కడా దొరకలేదు. తల్లి అడిగిన చిన్న కోరిక తీర్చలేకపోయానే అని చాలా బాధపడుతూ ఒకరోజు ప్రత్యేకంగా అదే పని పెట్టుకున్నాడు. చింత చెట్లు ఎక్కడున్నాయో వెదికాడు. పల్లెలో ఉన్న 2 బోడి చెట్లే. పల్లెకి 2-3 కోసుల దూరం పోయేసరికి చిట్టడవిలో పెద్ద చింత చెట్టు కనిపించింది. దాన్నిండా కాయలే. తలగుడ్డ తీసి దాన్నిండా కాయలు కోసి మూట కట్టుకున్నాడు. మెల్లగా చెట్టు దిగుతూంటే కాలుజారి కింద పడిపోయాడు. అమ్మా అని కేకవేస్తూ. దెబ్బ ఆట్టే పెద్దది తగల్లేదు, కాని భయం వల్ల గుండె జారినట్లయింది. చాలాసేపటి వరకు తెలివి తెచ్చుకోలేకపోయాడు. లేచి నిలుచున్నాడు. కాని మామూలు మనిషి కాలేదు. మూట సంగతి కూడా మరచిపోయి దాహం దాహం అంటూ అరుస్తూ ఊళ్ళోకి వచ్చాడు. అతని ముఖకవళికలు, చూపు మారిపోయాయి. అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఎవరితోనూ మాట్లాడకుండా దాహం దాహం అని కేకలేస్తూనే తమ పేట చేరుకున్నాడు. ఏం చిన్నప్పా, దాహం కావాలా? మా ఇంటికి రా, మేమిస్తాం అంటూ అతని కులస్తులే ఎంతోమంది పిలిచినా అతను వెళ్లలేదు. ఆ కేకలు మాననూలేదు. చిన్నప్పకి పిచ్చెత్తింది, చిన్నప్పకి మతిపోయింది అని తీర్మానించారు వారు. కొందరతని వెంట అతనింటిదాకా వెళ్లారు. అతని నోటి వెంట వస్తున్న దాహం దాహం కేకలకి విరామం ఉండడం లేదు. అతని పరిస్థితికి బేజారెత్తిన తల్లిదండ్రులు డేటకుకుంటూ అతని దగ్గరకు వచ్చి, ఏన్నాయనా, దాహమవుతుందా? నీళ్లు తాగుతావా అంటూ నీళ్లందించారు. కాని చిన్నప్ప అవి తాగలేదు. ఇరుగు పొరుగు వాళ్లు మజ్జిగ, కొబ్బరినీళ్లు తెచ్చి ఇచ్చారు. అతను వాటిని ముట్టుకోలేదు. 10 మంది బలవంతాన వాటినతని గొంతులో పోశారు. కాని చిన్నప్ప మింగలేదు. అతనికి వాళ్ళు తల్లిదండ్రులని, ఇరుగు పొరుగు వాళ్లని తెలివి ఉన్నట్లే లేదు. దాహం దాహం అంటూ ఎల్లరిగిపోయేటట్లు కేకలు వేయడమే తప్ప మరేమీ లేదు. గ్రామంలోని వారందరూ అతన్ని చూడ్డానికి మూగారు. చిన్నప్ప ఊళ్ళో వారందరికీ తలలో నాలుక. ఎవరే పని చెప్పినా కాదనే వాడుకాడు. ఎవరికే కష్టమొచ్చినా ఎగిరి వాలేవాడు. అలాంటి చిన్నప్పకి మతిభరమించిందనేసరికి ఊరివారందరూ వచ్చి మూగారు. చిన్నప్పకేమైంది
పాపం మన చిన్నప్పకేటిరా ఈ కర్మ. మనకి చిన్నప్పకంటేనా? ఎంత డబ్బైనా ఖర్చుపెట్టి బాగుచే ఇద్దాం అంటూ కొందరు గ్రామ పెద్దలు ముందుకి వచ్చారు. చిన్నప్ప మాత్రం దాహం దాహం అంటూ అరుస్తూనే ఉన్నాడు. అయ్యో కొడుకా, నీకొచ్చిన కష్టం మాకైనా వచ్చింది కాదు కదా. నిన్ను పెంచవలసిన తల్లిదండ్రుల్ని నువ్వే పెంచుతున్నావు. ఇక మాకు దిక్కెవరు చిన్నప్ప? ఇలా అయిపోయి వచ్చావేం రా బాబూ. చిన్నప్ప అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్న వృద్ధుల్ని పట్టుకోవడం అక్కడి వాళ్లకి అసాధ్యమైపోతుంది. మీ చిన్నప్పకేం భయం లేదు. ఏదో పైత్యం ప్రకోపించి ఉంటుంది. మేము వైద్యం చేయించి నయం చేయిస్తాం. మీరేడవకండి అని గ్రామ పెద్దలు వారికి ధైర్యం చెప్పి సమర్థులైన వైద్యులని పిలిపించారు. వారతన్ని పరీక్షించి, ఇది ఒంటికి పుట్టిన రోగం కాదు, గ్రహలక్షణంలా ఉంది. ఆ బాపతు వైద్యం చేయించండి అని వెళ్ళిపోయారు. దానికేముంది, మన భయంకరాచారిని పిలవండి. అతని పేరు చెబితే చాలు, ఎటువంటి దయ్యాలైనా పారిపోతాయి అన్నారు పెద్దలు. కొందరు వెళ్లి భూత వైద్యుడు భయంకరాచారిని పిలుచుకువచ్చారు. చిన్నప్ప ఇంకా దాహం దాహం అంటూ అరుస్తూనే ఉన్నాడు. భయంకరాచారి ముగ్గులతో పద్మం వేసి నిమ్మకాయలు పెట్టి ఏమిటేమిటో చేసి అనంతరం చిన్నప్పని ముగ్గులో కూర్చోబోట్టాడు. ఒక పేము బెత్తం తీసుకుని ఓం హ్రీం క్లీం అంటూ బీజాక్షరాలు పఠిస్తూ, నా పేరు భయంకరాచారి. ఎవరు నువ్వు? ఎందుకు మా చిన్నప్పని వీడుస్తున్నావు? చెప్పు అని గద్దించాడు. జవాబు రాలేదు. మళ్ళీ మళ్ళీ అడిగినా అంతే అయింది. ఇది మామూలు దెయ్యం కాదు, బ్రహ్మరాక్షసి. దీనికి హోమం చేయడమే శాస్త్రి. కట్టెలు పెడకలు తీసుకురండి, చెప్తాను అని భయంకరాచారి అనడమే ఆలస్యం. అవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. హోమం ప్రారంభించబడింది. ఇప్పటికేనా చెబుతావా? ఇంకా గట్టిపని చెయ్యాలా? దాహం దాహం. భయంకరాచారి బెత్తం ఎత్తి, నీకేం కావాలో మర్యాదగా చెప్పకపోయావో నీకు చావు మూడిందే అంటూ చిన్నప్పని బాదడం మొదలుపెట్టాడు. చెప్తా చెప్తా, కొట్టొద్దు అంది చిన్నప్ప నావహించిన దెయ్యం. చెప్పు, ఎవరు నువ్వు? మా చిన్నప్పనెందుకు ఆవహించావు? నా తప్పులేదు. నేను నివసించే చింత చెట్టెక్కాడు మీ చిన్నప్ప. ఎక్కడమే కాక ఆ చెట్టుమించి కిందపడి జడుసుకున్నాడు. అంచేత నేనతన్ని ఆవహించాను. నేనొక రాచస్త్రీని. చనిపోయేటప్పుడు నాకు గొంతులో నీళ్లు పోసే వారెవరూ లేకపోవడం వల్ల దాహంతో చచ్చిపోయి దెయ్యానయ్యాను అని దెయ్యం చెబుతుంటే అందరూ ఆశ్చర్యపోయారు. దెయ్యం చేత పలికించిన భయంకరాచారి ప్రజ్ఞను వారంతా మెచ్చుకున్నారు. అయ్యో, నా చింతకాయలు మండిపోను. నా గురించే నా బిడ్డ ఇంత తెచ్చుకున్నాడు పీకమీదకి. నా నోరు పడిపోను. నా రుచులు నాశనంగాను. ఎరక్కపోయి చెప్పానా చింతకాయలు కావాలని అని గొల్లున ఏడవసాగింది చిన్నప్ప తల్లి. ఇది గ్రహచారమే తప్ప నీ తప్పేమీ లేదమ్మా. నువ్వు కొంచెంసేపూరుకో, ఈ దెయ్యం సంగతి నేను కనుక్కుంటాగా అని భూతవైద్యుడు వృద్ధురాలిని శాంతింపజేసి చిన్నప్ప మీద వాలిన దెయ్యాన్ని, సరే, నువ్వు దాహంతో చచ్చి దెయ్యమయ్యావు, మా చిన్నప్పని పట్టుకున్నావు. ఇప్పుడు నీకేం కావాలి అని అడిగాడు. నాకేమీ వద్దు. నా దాహం తీర్చండి, నే వెళ్ళిపోతా. నీ దాహం ఎలా తీరుతుంది? కన్నెపడుచు వేడి రక్తంతోనే నా దాహం తీరుతుంది. పురుష స్పర్శ ఎరగని ఏ స్త్రీ అయినా సరే తన శరీరంలోంచి కడివెడు రక్తం తీసి నాకిచ్చిందంటే నా దాహం తీరిపోతుంది. నేను వెళ్ళిపోతాను. ఆ మాటలకందరూ ముక్కుమీద వేలేసుకున్నారు. పురుష స్పర్శ నెరగని స్త్రీ ఎక్కడుంటుంది? ఉన్నా కడివెడు రక్తం శరీరం కోసి ఎవరిస్తారు? నా దాహం తీరకపోతే నేను చచ్చినా ఇక్కడి నుంచి కదలను అంది దెయ్యం. నీ కోరిక అసాధ్యం. కనీసం భర్త సంపర్కమైనా కలిగి ఉంటుంది స్త్రీ. పురుషస్పర్శే ఎరగని స్త్రీలు ఎక్కడైనా ఉండరు అన్నాడు భయంకరాచారి. ఉన్నారు అంది దెయ్యం. ఎవరు? ఆశ్చర్యంగా అడిగాడు భూతవైద్యుడు. ఎక్కడా? ఈ ఊళ్ళోనే, కాళికాలయంలో. పూజారి శివమ్మ
అందరూ విభ్రాంతులయ్యారు. పూజారి శివమ్మ? ఆ పేరు అందరి నోటా వచ్చింది. కాని ఆమె దగ్గరికి వెళ్లి రక్తదానం చేయమని అడగడానికి ఎవరూ సాహసించలేకపోయారు. చివరికి గత్యంతరం లేక చిన్నప్ప తల్లిదండ్రులే అందుకు సిద్ధపడ్డారు. అయ్యలారా, మేమే ఆమె పాదాలమీద పడి ప్రార్థించుకుంటాము. కాని మమ్మల్నెవరైనా అక్కడికి మోసుకువెళ్ళండి అని కోరారా వృద్ధ దంపతులు. కొందరు ఆ వృద్ధులని, కొందరు చిన్నప్పని మోసుకెళ్లారు. శివమ్మ కప్పటికి 50 ఏళ్లుంటాయి. అయినా పండు తమలపాకు లాటి కోమలత్వంతో చిదిమితే పాలుకారేటట్లుండేది. నీలా యౌవనంలో ఉన్న రాజకుమారులు కూడా ఆమెని చూసి మోహపరవశులవుతారంటే అబద్ధమూ లేదు, ఆశ్చర్యమూ లేదు. పెద్ద వయస్సులోనే అలా ఉంటే ఆమె యౌవనంలో మరెంత అందంగా ఉండేదో ఊహించుకోవలసిందే. అంతవరకు ఆమె పురుష స్పర్శ నెరగదట. అది మరెంత గొప్ప విషయం. అమ్మవారి గుడిని, పరిసరాలని తుడిచి శుభ్రం చేస్తున్న శివమ్మ ఆలయం ముందర కూడిన జనాన్ని చూడగానే యువతలికి వచ్చి, ఏమిటి నాయనా? ఏమైంది? ఇంతమంది వచ్చారెందుకు? అని వారినడిగింది. చిన్నప్ప దాహం దాహ అని అరుస్తున్నాడు. అయ్యలారా, మమ్మల్ని తీసుకుపోయి ఆ తల్లి పాదాలమీద పడేయండి అన్నారు వృద్ధులైన చిన్నప్ప తల్లిదండ్రులు. ఆ మనుషులు వారినామె పాదాల ముందు పడేశారు. అయ్యయ్యో, ఆ వృద్ధుల్ని నా పాదాలమీద పడేస్తున్నారేమిటి? వాళ్ళు ఏళ్లు గడిచిన పుణ్యవృద్ధులు ఆశ్చర్యంగా అంది శివమ్మ. అమ్మా, తల్లి, శివమ్మ, నువ్వే మమ్మల్ని రక్షించాలి. మాకిప్పుడు నువ్వు పుత్రభిక్ష పెడితేనే ఉంది. లేకపోతే మాకు కొడుకుండడు. నూరేళ్లు నిండుతూ కాటికి కాళ్లు చాచుకున్న మాకీ వయసులో పుత్రశోకం లేకుండా చెయ్యమ్మా అని ప్రార్థిస్తూంటే, అయ్యయ్యో, ఇదేమిటి? నేనో అనాథ స్త్రీని. నా వల్ల ఏమవుతుంది? అయినా మీ కొడుక్కి వచ్చిన ప్రమాదమేమిటి? అని అడిగింది శివమ్మ. జరిగినదంతా చెప్పాడు భయంకరాచారి. పురుష సంపర్కం ఎరగని స్త్రీ రక్తాన్ని దాహంగా కోరుతుంది పిశాచి. అలాంటి పవిత్రమైన స్త్రీవి నువ్వే అని ఆ దెయ్యమే చెప్పింది. చిన్నప్ప యథాప్రకారం దాహం దాహం అంటూ కేకలు వేయసాగాడు. ఆ కేకలు శివమ్మ కూడా వింది. అంతేకదా నాయనా? అదేం భాగ్యం! రేపు కాట్లో కాలినప్పుడు ఈ రక్తం, శరీరం పంచభూతాల్లోనూ కలవవలసినవే తప్ప వేరే ప్రయోజనం లేదు కదా. ఇప్పుడు నా రక్తం మంచి కార్యానికి వినియోగపడుతుందంటే అంతకంటే కావలసిందేముంది? నా రక్తం ఎంత తీయాలి? ఎలా తీయాలి? ఇదుగో తల్లి, ఈ కడవతో చాలు. శరీరం నుంచి ఏ భాగానికో పెద్ద గాయం చేసుకుని దానినుంచి కారిన రక్తాన్ని ఈ కడవలో పట్టాలి అంటూ భయంకరాచారి కత్తి, కడవ అందించాడు. కత్తిని నాకిచ్చి కడవని మీరు పట్టుకోండి అని. ఓ జగన్మాత, మానవ సేవ నీ సేవ ఒక్కటే. చిన్నప్పను సేవించడం నిన్ను సేవించడమే. అతని ప్రాణరక్షణ కవసరమైనంత రక్తాన్ని దానం చేయించు తల్లి అని దేవిని ప్రార్థించి కత్తితో కంఠంమీద బలంగా పొడుచుకుంది శివమ్మ. ధారలా కురిసిన రక్తంతో కడవ నిమిషంలో నిండిపోయింది. తక్షణమే దుధిర ధార ఆగిపోయింది. కత్తిపోటు ఆనవాలైనా లేదు. చూస్తున్నవారు ఆమె మహత్తుకి నోటమాటరాక మిగిలిపోయారు. శివమ్మ చిరునవ్వుతో భయంకరాచారి చేతిలోని కడవనందుకుని, చిన్నప్ప నావహించిన భూతమా, ఇదుగో నువ్వు కోరిన రక్తం. కడుపు నిండా తాగి దాహం తీర్చుకునిపో. ఇక మా చిన్నప్పని హింసపెట్టకు అంటూ చిన్నప్ప నోటికందించింది. చిన్నప్ప కడవలోని రక్తాన్నంతటినీ తాగేసి, తల్లి, నేనీ దాహంతో 100 ఏళ్ల నుంచి బాధపడుతున్నాను. ఈనాటికి నా దాహం తీర్చగలిగిన మహాతల్లివి నువ్వు కనిపించావు. నీకు శతకోటి నమస్కారాలు. నేను పోతున్నాను అన్నాడు. మరుక్షణం అతని చూపు, లక్షణాలు మారిపోయాయి. అతను మునపటి చిన్నప్పైపోయినా చుట్టూ అంతమంది జనాన్ని చూసి కంగారు పడుతూ, ఏదీ నా చింతకాయల మూట అంటూ వెతకటం మొదలుపెట్టాడు. ఆ చింతకాయల వల్లే ఇంత కొంప ములిగింది. శివమ్మకి మొక్కి ఇంటికి పద అన్నారు వాళ్ళు. చిన్నప్ప, తల్లిదండ్రులే కాక గ్రామస్తులందరూ శివమ్మనొక దేవతగా ఎంచి మొక్కారు. తర్వాత తనకి జరిగిన ప్రమాదం,
అది శివమ్మ వల్ల తప్పడము మొదలైన వివరాలు తల్లిదండ్రుల నుంచి తెలుసుకున్న చిన్నప్ప చాలా ఆశ్చర్యపోయాడు. ఆనాటి నుంచి శివమ్మ ఆ గ్రామస్తుల దృష్టిలో దేవతే. రాజకుమారా, విన్నావు కదా? ఆ రక్తదానం వల్ల శివమ్మ సంపాదించిన పుణ్యం ఇంతింత అని చెప్పడానికి వల్ల కాదు. ఆ పుణ్యంలో సగం నాకు ధారపోయించినట్లయితే బైరాగితో కలసి నేను చేసిన పాపాలన్నీ పోతాయి. నాకీ పిశాచరూపం వదిలి తిరిగి నేను బ్రాహ్మణత్వం పొందగలుగుతాను. ఇదే నువ్వు నాకిప్పుడు చేయవలసిన ఉపకారం అంది తాటిచెట్టు మోములోని పిశాచి. విజయుడు కొంచెం ఆలోచించి, ఇదెక్కడి న్యాయం? ఎవరెంత తపస్సు చేసినా, ఎన్ని క్రతువులు చేసినా పుణ్యసంపాదనకే కదా. ఎంతో కష్టంతో సంపాదించుకున్న పుణ్యఫలాన్ని ఇంకొకరికి ధారపోయమని నేనెలా కోరగలను? ఇది జరిగే పనేనా? అంత చేతకానివాడివైతే ముందెందుకు మాటిచ్చావు? వాగ్దానం చేసిన మాట నిజమే. కాని శివమ్మని నేను పుణ్యం ధారపోయమనడం ధర్మమా? ప్రపంచంలో ఎక్కడైనా అలా జరుగుతుందా? అదంతా నాకు తెలియదు. నువ్వు మాటిచ్చావు. ఆ పూజారి శివమ్మ పాదాలమీద పడి ప్రార్థిస్తావో ఏం చేస్తావో అదంతా నాకనవసరం. ఆ రక్తదానం వల్ల శివమ్మ సంపాదించుకున్న పుణ్యంలో సగం నాకు ధారపోయించాలి. అప్పుడు నేనీ పిశాచరూపం వదిలి నా బ్రాహ్మణ రూపం పొందుతాను. అంతవరకు నువ్విక్కడి నుంచి అడుగు కదపలేవు. నువ్వక్కడే, నేనిక్కడే. విజయుడు కాలు తీసి ముందుకి అడుగు వెయ్యబోయాడు. కాని నిజంగానే అతని 2 కాళ్ళు నేలకంటుకుపోయి కదల్లేదు. ఏమిటనుకున్నావు? నా ముందు మాట తప్పిన వారిగతి అంతే. అలా అయితే నేను శివమ్మ దగ్గరికి ఎలా వెళ్తాను? నీ కార్యం ఎలా సాధిస్తాను? ఆ పని మీదే అయితే నిరాఘాటంగా వెళ్ళగలవు. సరే, ఆ పని మీదే వెళ్తాను. నాతో ఇలా అని మోసం చేసి మరో పనిమీద వెళ్ళావో ఇంకా గొప్ప ప్రమాదానికి గురవుతావు సుమా, హెచ్చరించింది పిశాచి. నేనలాటి నీచుణ్ణి కాదు. నీ పనిమీదే వెళ్తాను. సాధిస్తాను అని అతననగానే అతని కాళ్ళు వాటంతటా అవే కదిలాయి. పరశురాంపల్లెకెలా పోవాలో ఆ భూతాన్నే అడిగి ఆ తోవన ప్రయాణమయ్యాడతను. పూజారి శివమ్మకి అప్పటికి 5-10 తక్కువగా 100 ఏళ్ల వయసుంటుంది. ఆ వయసులో కూడా ఆమె తన పనులలో ఒక్కటి మానలేదు. వేకువనే లేచి ఆలయ ప్రాంగణం శుభ్రం చేసి పిండితో ముగ్గులు పెట్టాకే ఇతర దినచర్యలకు పూనుకునేది. ఆవేళ వేకువన లేచి వాకిట్లోకి వచ్చేసరికామెకి వింతగా అనిపించింది. ఇదేమిటి? ఎవరి పని ఇది? నాకంటే ముందుగా నేను నిత్యం చేసుకునే పనులు చేశారే. ఎంత నేర్పుతో ముగ్గులు పెట్టారు. ముసలిదాన్నని చేసుకోలేనని ఊహించిలా చేశారా? నేను వారి రుణం ఎలా తీర్చుకోవాలి? ఇలాంటి చిత్రం మున్నెన్నడూ జరగలేదే. ఈ పనులు చేసిందెవరో తెలిస్తే తప్పకుండా వారిస్తాను అనుకుంది. మర్నాడు ఉదయమూ అలాగే జరిగింది. ఆమె పనులు ఎవరో చేసిపెట్టేశారు. తనకి తెలిస్తే వద్దంటుందని వారెవరో తనకి తెలియకుండా అలా చేస్తున్నారని ఊహించింది. 3వ రోజు, 4వ రోజు అలాగే జరగడంతో ఇక ఉపేక్షించకూడదనుకుంది. మామూలు వేళకంటే ముందుగా లేచి ఆ పనులు చేస్తున్న వారిని తెలుసుకోవాలనుకుంది. కాని ఆమె ముందుగా లేచినా అప్పటికే ఆ పనులన్నీ జరిగిపోయాయి. ఇక లాభం లేదనుకుని ఆనాటి రాత్రి ఆమె నిద్రపోకుండా తెల్లవార్లు మేలుకునే కూర్చుంది. అది 9వ రాత్రి. అర్ధరాత్రి 12 గంటలు దాటాక విలువైన దుస్తులు ధరించిన అందమైన రాజకుమారుడొకడు చీపురు, నీళ్లు, పిండి మొదలైన వాటితో ప్రవేశించి శుభ్రపరచడం మొదలుపెట్టేసరికి ఆమె చాటునుంచి చూసి ఆశ్చర్యపోయింది. తలుపు తెరుచుకుని వచ్చి రాజకుమారుడి చేతిలోని చీపురు తానందుకుని, అయ్యా, ఇదేం పని? చూస్తే నువ్వెవరో భూమండలం ఏలే రాజకుమారుడిలా ఉన్నావు. ఇంత రాత్రివేళ చేయవలసిన ఓడిగపు పనులు నువ్వు చెయ్యవలసిన అగతయమేమొచ్చింది? ఇలా కష్టపడి నేను 8 రోజుల నుంచి గమనిస్తున్నాను. కష్టపడి వాకిలంతా శుభ్రం చేస్తున్నావు. పురుషుడివైనా స్త్రీలకంటే ఎక్కువ నేర్పుతో రంగవల్లులు దిద్దుతున్నావు. కత్తి పట్టవలసిన చేతితో చీపురు పట్టడం ధర్మమా? పాపులకు శిక్షాక్షరాలు రాయవలసిన వేళ్లతో ఇంట ముంగిట రంగవల్లులు దిద్దడమా? తప్పుకదూ, పుత్రవాత్సల్యంతో మందలించింది. విజయుడు ఆమెకి నమస్కరించి, అవ్వా,
తప్పులేదు. నూరేళ్ల వయసేస్తున్నా పురుషస్పర్శ ఎరుగని నిన్ను సేవించడంలో తరించడమే కాని తప్పులేదు. నీ సేవకి మరో మార్గం స్ఫురింపక ఈ పద్ధతినవలంబించాను. నా పనివల్ల నీ మనసుకేమైనా కష్టం కలిగితే క్షమించు అన్నాడు. అతని వినయ విధేయతలకి శివమ్మ అబ్బురపడి నువ్వే దేశపు రాజకుమారుడివి. ఈ పల్లెకెందుకు రావలసి వచ్చింది? నా గురించి జిజ్ఞాస నీ మనసులో ఎందుకు పడింది? లోపలికొచ్చి కూర్చుని నీకభ్యంతరం లేకపోతే నీ వివరాలీ తల్లికి చెప్పు అంది. నాయనా? అతను లోపలికి వచ్చాక కూర్చోబెట్టి నీ రాకవల్ల నేను నా ఇల్లు పావనం అయ్యాము అంది. అది కాదు. నీ వంటి పూజ్యురాలిని దర్శనం వల్ల నా జన్మ ధన్యమైంది. ఇది ఇల్లు, దేవాలయంలా కూడా ఉంది. నిజమే నాయనా? ఈ ఇంటికి అమ్మవారి దేవాలయం చేర్చబడి ఉంది. నేనా దేవికి సేవలు చేసుకుంటూ ఈ ఇంట్లో ఉంటాను. కాలం తీరిపోయింది. దేవి ఆజ్ఞ కోసమే కనిపెట్టుకున్నాను. నేడో రేపో నీ వివరాలు చెబుతానన్నావు. చెప్పు బాబూ. విజయుడు తన వృత్తాంతమంతా చెప్పాడు. మహానగరం రావడం, బ్రహ్మరాక్షసి బారిన పడడం, ఆ పిశాచి వెనక కథ, అది కోరిన కోరిక అంతా వివరంగా చెప్పాడు. ఆ భూతం చెప్పిన నీ రక్తదానం విషయం కూడా తెలుసుకుని నీ వద్దకు వచ్చాను. విషయం వివరంగా చెప్పొచ్చునని రాత్రులు వచ్చి ఈ ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు పెట్టాను. ఇదే విషయం. అమ్మా, నేను వచ్చిన పని చెప్పాను. నీకు తెలియని పరమార్థం ఉండదు. త్యాగగుణం వల్ల అనేక కష్టాలు పడి నువ్వు సంపాదించుకున్న పుణ్యాన్ని పరులకి ధారపోయమని నీకు చెప్పగల తాహతు నాకు లేదు తల్లి. ఉచితానుచితాలు నీకే వదిలి నీ నిర్ణయం తెలుసుకుందుకు నిరీక్షిస్తున్నాను అన్నాడు. బిడ్డా, దేశకళ్యాణం కోసం సమస్త రాజభోగాలను త్యజించి హింసాకాండను రూపుమాపి అహింసా సిద్ధాంతాన్ని నెలకొల్పాలన్న వ్రతం పట్టిన నీకు సహాయం చేయడం నా ప్రధాన కర్తవ్యం. అంతేకాక మహారాజువై ఉండి 9 దినాలు నాకు ఓడిగం చేసిన నీకు నేను రుణపడి ఉన్నాను. సగం కాదు, పూర్తి పుణ్యమే ధారపోసినా నీ రుణం తీర్చుకోలేను. కనుక రాజకుమారా, రక్తదానం చెలవ కలిగిన పుణ్య ఫలితంలో అర్ధభాగాన్ని నేనా భూతానికి సంతోషంగా ధారపోయడానికి సంసిద్ధురాలనే ఉన్నాను అంది శివమ్మ. విజయకుమారుడు సంతోషం పట్టలేకపోయాడు. తల్లి, నువ్వు జగన్మాతవి. నీ ఉదారబుద్ధిని ఆదిశేషువేనా వర్ణించలేడు. భూతానికి బలికావలసిన అనేక ప్రాణాలు నీ వల్ల రక్షించబడగలవు అన్నాడు. అప్పుడే కోడికూత వినిపించింది. కుమారా, తెల్లవారబోతుంది. నువ్వు కాలకృత్యాలు తీర్చుకోవలసి ఉంది. నేను కూడా స్నానం చేసి శుచినే అమ్మవారి ఆలయానికి వస్తాను. అక్కడ దేవి ఎదుట ఉచితరీతిని నా పుణ్యాన్ని ధారపోయగలను అని శివమ్మ తన పనులలోకి వెళ్ళింది. విజయుడు కాలకృత్యాలు తీర్చుకుని ఆలయానికి వెళ్లేటప్పటికి ఆమె అప్పటికే తన నిత్య విధులని కావిస్తుంది. అవి అయ్యాక ఒక పంచపాత్రతో శుద్ధోదకం పట్టి దేవి ఎదుట నిలబడి, రాజకుమారా, పిశాచ రూపంలో ఉన్న ఆ బ్రాహ్మణుడి పేరేమిటి అని అడిగింది. కరటక శాస్త్రి. దేవి, జగన్మాత. కరటక శాస్త్రి అనే బ్రాహ్మణ కుమారుడు స్వయం కృత పాపభారం చేత పిశాచీ రూపం పొంది మహానగర ప్రాంతంలో ఒక తాటి చెట్టు మోవులో నివాసమేర్పరచుకుని మార్గస్థులని బలిగా తీసుకుంటున్నాడు. పూర్వమొకప్పుడు నేను మాదిగవృ దంపతుల కుమారుడు చిన్నప్పకి చేసిన రక్తదాన పుణ్య ఫలితంలో అర్ధభాగం పిశాచరూపంలో ఉన్న ఆ బ్రాహ్మణుడికి చెంది అతను విముక్తిని పొందాలని నీ సాన్నిధ్యంలో నా పుణ్యభాగాన్ని ఇదుగో ధారపోస్తున్నాను అని శివమ్మ పంచపాత్రలోని జలాన్ని కుడి చేతిలో పోసుకుని హస్తోదకం వదిలింది. తర్వాత ఆమె కొన్ని విధులు నెరవేర్చుకుని విజయునితో పాటు యువతలకి వచ్చింది. రాజకుమారా, నీ కోరిక ప్రకారం నేను చేయవలసిన దానిని పూర్తి చేశాను. ఈ దినం నువ్వు నా అతిథిగా ఉండి నేను పెట్టిన దాన్ని ఆరగించి వెళ్ళాలి. అతనామె కోరినట్లే అతిథిగా ఉండి ఆమె మనస్సుకు సంతోషం కలిగించి మహానగరానికి ప్రయాణమయ్యాడు. 5 మడలు నడిచి మహానగరంలో ప్రవేశించడానికి ముందు తాటితోపుకి వెళ్లాడు. అక్కడ 25 సంవత్సరాల వయసు మించకుండా ముఖాన విభూదిరేఖలు, కుంకుమ తిలకంతో తాటిచెట్టు నీడన నిలబడిన ఒక బ్రాహ్మణ కుమారుణ్ణి చూసి ఆశ్చర్యపోయాడు.
ఆ బ్రాహ్మణ కుమారుడు విజయుడిని చూసిన వెంటనే అతని పాదాలమీద పడి, పుణ్యాత్మా! నీ అనుగ్రహం ఉండబట్టి పిశాచరూపం నుంచి విముక్తుడినయ్యాను, మీ మేలు జన్మజన్మలకీ మరవను అని మొక్కాడు. బ్రాహ్మణ కుమారా! తన పుణ్యఫలంలో అర్ధభాగం నీకు ధారపోసిన శివమ్మ తల్లిది అనుగ్రహం. నువ్వు ముందుగా పోయి ఆ అమ్మకి మొక్కి తర్వాత నీ పనిమీద వెళ్ళు అన్నాడు విజయుడు. తప్పకుండా అలాగే చేస్తాను, కాని నీ కర్తవ్యమేమిటి? మళ్ళీ ఆ బైరాగి దగ్గరికే పోడమా, మరెక్కడికేనా పోవాలా? అడిగాడు విజయుడు. బ్రాహ్మణ కుమారుడు చెవులు మూసుకుని, హరిహరి! ఆ దుర్మార్గుడి మాట వింటేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అనుభవించింది చాలు. ఆ తల్లి శివమ్మ పాదాలకు మొక్కి తర్వాత హిమాలయ పర్వత ప్రాంతానికి పోయి నిశ్చలంగా కొంతకాలం తపస్సు చేసుకుని ఇప్పటికైనా తరించగల మార్గం చూసుకోవాలని సంకల్పం అన్నాడు. సంతోషం, భూతదయ, అహింస సర్వశుభదాయకమన్న విషయం మరిచిపోకు. అతను విజయుడు చెప్పిన హితవుకు తలూపి కృతజ్ఞతలు తెలిపి వెళ్లిన అనంతరం విజయుడు నగరంలోకి బయలుదేరాడు. ముందు ఏం చేయాలా అని ఆలోచిస్తూ, పట్టణ సౌందర్యాన్ని చూస్తూ, నగరవీధిన నడుస్తున్న ఆ కొత్త మనిషిని పట్నవాసులు వింతగా చూస్తూ అతని చుట్టూ గుమిగూడసాగారు. నేను మీలాటి మనిషినే, వింత జంతువుని చూసినట్లు చూస్తారేం వీళ్ళు అని మనసులో అనుకుంటూనే, ఎలా బతికి బయట పడ్డావు నాయనా? 5 ఏళ్ల నుంచి మా ఊళ్ళో కొత్త వ్యక్తి ప్రవేశించిందిలేదు. పొరపాటున ఎవరైనా రాబోతే తాటి తోపులోని భూతం పొట్టన పెట్టుకుంటుంది. నువ్వెలా వచ్చావు? ఆ భూతం నిన్ను చంపేయలేదో? అని అడిగారు కొందరు. అందుకు విజయుడు, అయ్యలారా! మీకింకా ఆ భూతం భయం అక్కర్లేదు. అది పిశాచ రూపం నుంచి విముక్తి చెంది తన దారిన తాను పోయింది. ఇంక కొత్తవారైనా యథేచ్ఛగా మీ నగరం ప్రవేశించవచ్చు అన్నాడు. ఆ మాటకి వాళ్లు మరింత ఆశ్చర్యపడి ఆ వర్తమానాన్ని తమ రాజుగారైన చంద్రసేనుడి కందజేశారు. భూతం తమ నగరాన్నెలా వదిలిపోయిందో తెలుసుకోవాలనే కుతూహలంతో రాజభటులు విజయుడిని సగౌరవంగా రాజసన్నిధికి తీసుకువెళ్లారు. మహానగర పాలకుడైన చంద్రసేనుడు మంత్రి, సామంత, పురోహిత, వంది మాగధ పరివారమందరూ ఉండగా విజయుడిని సభామండపములో నిలపి, ప్రభూ! ఈ యోధుడే మన నగరాన్ని చిరకాలం నుంచి పీడిస్తున్న ఆ భూతాన్ని వెళ్లగొట్టి నగరం ప్రవేశించాడు అని విన్నవించారు. చంద్రసేనుడు తనిని సగౌరవంగా తోడ్కొనిపోయి తన పక్కనున్న ఉచితాసనం మీద కూర్చుండబెట్టి, అయ్యా! నీ రూపురేఖా విలాసాలను బట్టి నువ్వెవరో రాజకుమారుడివని భావిస్తున్నాము. మా ఊహ సరైనదేనా? అని ప్రశ్నించాడు. ప్రభువుల ఊహ సరైనదే. మాది నాగపురం. నేనా దేశపు యువరాజుని. నా పేరు విజయకుమారుడు. మా తండ్రిగారు ఛత్రపాలుడు. మా తల్లి రమాదేవి. నేనా నాగపురం పేరైనా వినలేదే. మా నగరానికెంత దూరంలో ఉందది? మీ నగరానికి దక్షిణంగా 500 యోజనాల దూరంలో నర్షి నగరమనే ఒక మహాపట్నం ఉంది. దానికి ఉత్తర దిశగా మరో 500 యోజనాలు ప్రయాణం చేస్తే మా నాగపుర సంస్థానముంది. సంతోషం రాజకుమారా! ఇంత దూరం ప్రయాణం చేసి నువ్వు మా నగరానికెందుకు రావలసి వచ్చింది? 5 ఏళ్ల నుంచి మా నగరానికెవరైనా కొత్తవారు రాబోతే బలి తీసుకుంటున్న ఆ భూతాన్ని నువ్వెలా జయించగలి గావు? నీ రాకవల్ల మా నగరానికి మహోపకారం జరిగింది.